అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించవలసిన 20 నియమాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఉదయం లేవగానే నీరు త్రాగాలి. 2. పెరుగుతో ఏ ఆహారాన్ని భుజించరాదు, అట్లే పెరుగును తినరాదు. 3. భోజనం తర్వాత స్నానం చేయకూడదు. స్నానం చేసేటప్పుడు పైనుంచి రుద్దుకుంటూ స్నానం చేయరాదు. ఇలా చేస్తే కామం వృద్ధి చెందుతుంది. అడ్డదిడ్డంగా రుద్దుతూ స్నానం ముగించాలి. 4. పగటిపూట భార్యతో కలవరాదు, అంటే స్త్రీతో కలవరాదు. అలాగే వెళ్తూరు లేకుండా చదవకూడదు. అలాగే లేవగానే కూడా చదవరాదు. 5. లేవగానే కాళ్ళు నేలకు తగలకుండా వంగి భూమిని తాకి నమస్కరించాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని విషశక్తి భూమిని ఆకర్షించి స్వచ్ఛమైన శక్తి మనలోకి వస్తుంది. 6. కొంతసేపు ధ్యానం తప్పక చేయాలి. ఇలా చేయడం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు అవసరమైన ప్రాణశక్తినిచ్చి సమతుల్యం చేస్తుంది. శరీరానికి హాని కలిగించే విషతరంగాలు బయటికి వెళ్తాయి. 7. సాయం సమయంలో సూర్యుని కిరణాలతో స్నానం చేయాలి, అనగా కొద్దిసేపు నిలవాలి. దానివల్ల అనేక చర్మ వ్యాధులు రాకుండా శరీరము వజ్రంలా తయారవుతుంది. సూర్యకిరణాల్లో డి విటమిన్ ఉంటుంది. 8. రోజు మొత్తం మీద ఒక్కసారే వేడి ద్రవాన్ని త్రాగాలి, అంటే కాఫీ కానీ టీ కానీ. 9. భోజనాన్ని కూర్చొనే భుజించండి. దీనివల్ల శరీరానికి ఎంత ఆహారం కావాలో అంతే తీసుకొని ఆపై ఇక చాలు అనే సంకేతము పంపుతుంది. తద్వారా అతి ఆహారం తీసుకొని అనారోగ్యం పాలు కాకుండా ఉండగలము. 10. భోజనం చేసిన వెంటనే నిద్రపోవద్దు. అలా నిద్రపోతే మీతో పాటు ఆహారాన్ని శుద్ధి చేసి రక్తంగా మార్చాల్సిన అవయవాలు నిద్రిస్తాయి. దానితో అజీర్ణము, మలబద్ధకము ఇత్యాదులు వస్తాయి. 11. రాత్రిపూట పడక గదిలో కిటికీలు, తలుపులు తెరిచి నిద్రించకండి. తలుపులు తెరిచి నిద్రిస్తే చోరుల వల్ల, కిటికీలు తెరిచి నిద్రిస్తే చలికాలంలో రోగాలు వచ్చే అవకాశం ఉంది. 12. మీరు కానీ మీ పిల్లలు కానీ ఛాతిపై చేతులు వేసుకొని నిద్రపోకండి. ఇలా నిద్రించడం వల్ల ఊపిరితిత్తులపై తీవ్ర భారం పడుతుంది. 13. కూర్చున్నప్పుడు చేతులపై తలను ఉంచి విశ్రమిస్తారు కొందరు. అలా చేయడం వల్ల మెదడుకు రక్తం సరిగా సరఫరా అవ్వదు. మెదడు సమస్యలు చాలా వస్తాయి. 14. తిరిగి వచ్చి లేదా చెమట కారుతున్నప్పుడు స్నానం చేయరాదు. చెమట వస్తుందంటే శరీరంలో వేడి పెరిగినట్టు. అలాంటప్పుడు స్నానం చేస్తే శరీరంలో వేడి పడిపోతుంది. దానితో చెమట రావడం ఆగిపోతుంది. చెమట అనేది చెడు. ఆ చెడును బయటికి రాకుండా స్నానం ఆ సమయంలో చేయరాదు. 15. రాత్రిపూట చంద్రుణ్ణి, నక్షత్రాలని కొద్దిసేపు చూడండి. దీని ద్వారా కనులకు దృష్టి శక్తి పెరుగుతుంది, మనసుకు ప్రశాంతత. 16. నది, సముద్ర స్నానం చేసేవారు స్నానం అయ్యాక వెంటనే తొలుతగా వీపు తుడుచుకోవాలి. శరీరంలోని అన్ని భాగాల కంటే వెన్నుముక ఎక్కువ చల్లదనం అవుతుంది. అలా చల్లదనం అవటం ఆరోగ్యం కాదు. 17. అరటిపండును తినగానే మజ్జిగ త్రాగరాదు. అలాగే మజ్జిగ అన్నంలో అరటిపండు వద్దు. ఇలా తీసుకోవడం వల్ల అరటిపండు జీర్ణ వ్యవస్థకు చేరేలోపు కడుపులో నాని విషపూరితం అవుతుంది. స్త్రీలు పాలు పొంగకుండా జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల ధన నష్టం. అంతేకాదు, పాలు మంట మీద పడడం ద్వారా వచ్చే గాలి మంచిది కాదు. పాలు పొంగించడం వేరు, మంట ఆరిపోయేదాకా పాలు పొంగిపోవడం వేరు. 18. భర్తకు, పిల్లలకు, బంధువులకు, అతిథులకు స్త్రీ గాజులు వేసుకోకుండా వడ్డించకూడదు. వడ్డిస్తున్నప్పుడు ఆ గాజుల తాకిడికి వచ్చే చిరుశబ్దాలు కనిపించని క్రిములను దూరంగా నెట్టివేస్తాయి. 19. స్త్రీలు నడుముకు క్రింది భాగంలో బంగారపు నగలు ధరించరాదు. పైభాగాన బంగారు నగలకు తగిలిన గాలి మంచిది. నడుం క్రింద భాగం మలమూత్రాలకు సంబంధించిన ప్రాంతం. ఆ ప్రాంతాన్ని తగిలిన గాలి బంగారాన్ని తాకితే విషగాలి అవుతుంది. దానికి తోడు బంగారం లక్ష్మీ స్వరూపము. 20. తేనె, నెయ్యి కలిపి భుజించరాదు. అతిగా లావు ఉన్నవారు గోధుమలతో చేసిన ఆహారాన్ని స్వీకరించాలి. ఒళ్ళు నొప్పులున్నవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి. పాలతో అరటిపండును, వేరుశెనక్కాయలు, బెల్లముతోనూ తీసుకోవాలి. స్నానం అయ్యాక శరీరానికి ఏ నూనెను వాడకండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం, మరిన్ని విషయాల కోసం
మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.